నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్లను పంపిణీ చేసి కూసుమంచి హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు ప్రజల దేవుడు పొంగులేటి సీనన్న, ప్రతి మనిషి మెచ్చిన జనం గుండెలో నిలిచినావు నువ్వన్న. పేదవాడి ప్రతి గుండెను నువ్వు గెలిచినావు సీనన్న, పేదవాడి ప్రతి గుండెను నువ్వు గెలిచినావు సీనన్న. ప్రతి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అండగా నిలిచినవన్న. మహానాయకుడు ప్రజల దేవుడు పొంగులేటి సీనన్న. ప్రతి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే భజనా సప్తాహం శనివారం ఘనంగా ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భజన సప్తాహం కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు శేషంపల్లి తిమ్మారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అంటే పగలు రాత్రి 7 రోజులు సంపూర్ణం. 7వ రోజు సంపూర్ణమై 8వ రోజు ఇప్పుడు ప్రవేశిస్తుందో 7 రాత్రులు అంటే 7 పగళ్ళు. దీన్ని అహోరాత్ర అంట. సప్తాహం అంటే అహోరాత్రం. సప్తాహ అహోరాత్ర. ఏం భజన చేస్తున్నారంటే హరినామ భజన, విశేషమైనటువంటి హరి సంకీర్తన, శివ సంకీర్తన, సమస్త దేవతల సంకీర్తన. అంటే పరమాత్ముడు వేదానికి ప్రియము, ఒకటి నాదానికి ప్రియం. అదేవిధంగా లయబద్ధంగా ఎవరైతే ఒక పాటను కానీ నామస్మరణాన్ని కానీ చెప్తారో అది భగవంతుడు వేదం చెప్పినటువంటి వేదం వస్తుంది కనుక అటువంటి సప్తాహ ప్రకారంగా ఒక అఖండ దీపారాధన చేసి ఆ అఖండ దీపారాధనను వెలిగిస్తూ, అంటే 7 రోజులు ఆ దీపం అట్లే వెలగాల. 7 రోజులు హరినామ సంకీర్తనం అదే విధంగా జరిగితే అప్పుడు భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతై మనకు ఎందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నామంటే సకాలంలో వర్షాలు పడాలి. అంటే సకాలంలో వర్షాలు పడాలి. అకాలంలో ఒక వర్షాలు పడితే అది విశేషమైనది కాదు కనుక సకాలంలో వర్షాలు వచ్చి అంటే విశేషమేమంటే మొలకలోని కూడా మంచిగా వచ్చి బాగా చిగురించి పుష్పించి ఆ పుష్పాలన్నీ కూడా కాయగా మారి పండుగ మారి అయితే అప్పుడు ఆ ఫలం వస్తుంది కనుక ఈ సమస్త జగత్తంతా కూడా అంటే భారతదేశే తెలంగాణ రాష్ట్రే మల్దకల్ మండలే మల్దకల్ గ్రామే సమస్త జనులందరూ కూడా వాపి కూప తడాకాటి వాపి అనేటువంటి బావిలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ నదులు కానీ సంపూర్ణంగా వర్షం వస్తే సస్యశ్యామలమై అందరికీ కూడా పాడి పంటలు పండాలని అందరూ భక్తపరాధీనుడైనటువంటి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విశేషమైన గిరిశాచల క్షేత్రంలో వచ్చినట్టు స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనురుద్రూపంగా ఉన్న వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాలని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒక్కరి చేస్తే కనుక భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత సంకర్షణ రూప అంటే రుద్రాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కరుణించాలని ప్రార్థన చేసుకుంటూ సప్తాహాన్ని ప్రారంభం చేసిన స్వామి వారికి అర్చన రూపం సమర్పయామి, దీపం సమర్పయామి, ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. నూతన తరగతి గదులను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అరే రే సైలెంట్ కూర్చోండి. చూడండి,
ఇంగ్లీష్లో మెటీరియల్ టైప్ చేయడం కొంత కష్టం, కొంత ఈజీ, కానీ తెలుగులో టైప్ చేయడం కొంచెం కష్టం. కానీ హిందీలో జరుగుతుంది. సో కొద్దిమంది అమ్మాయిలు వెళ్ళండి సార్, సైడ్ చేయండి. సార్ కొద్దిగా సైడ్. హలో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ చేతుల మీదుగా పుస్తకం అందుకుంటే మా విద్యార్థులు రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో విజయ దుందుపి భోగించి ఈసారి మరోసారి ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నేను కూడా ఇదే స్కూల్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఇక్కడ నాది కూడా ఫౌండేషన్ ఉంది. మళ్ళీ ఈ స్కూల్ వాళ్ళ ద్వారా నేను ఈ స్థాయికి ఎదిగిన ఈ స్కూల్ విద్యార్థి ప్యాసింగ్ స్కూల్లో చదువుకున్న గౌరవ కృష్ణ సార్ కూడా అప్పుడు మా హెడ్ మాస్టర్గా ఉన్నాడు. మన గౌరవ కృష్ణ సార్ గారికి మళ్ళీ అదేవిధంగా గౌరవ హై స్కూల్కి వెళ్ళి కూడా ఇంత దూరం వచ్చి మీ విద్యార్థులు ఆస్వాదించాలనే ఉద్దేశంలో వచ్చిన గౌరవ హై స్కూల్ టీచరు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అందరూ కూడా చెప్పినారు, నేనేం ప్రత్యేకంగా ఎక్కువ మీకు డోర్ కలిగించను. ఈరోజు ఎవరు ఏం చెప్పినా మీ భవిష్యత్ బాగుండాలనేదే మా ఆలోచన. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని కానీ మీ ఎదుగుదల అంటే మీరు ఎంత ఎత్తు ఎదిగినా అంత గర్వపడే విధంగా మీ టీచర్స్ కానీ మేము కానీ ఉంటాం. మీరు ఎదుగుదల ఉండాలి, మీరు మంచి భవిష్యత్తు ఉండాలి. మేము ఏ ప్రయత్నం చేసినా మీ భవిష్యత్తు ఆలోచించేదే మా ప్రయత్నం. ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరుపుకున్న గట్టు మహిళలు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ఏం పర్వాలేదు, ఇట చేతులు. ఈరోజు మనం సంబరాలు జరుపుకుంటున్నాము. సో ఎందుకోసం సంబరాలు జరుపుకుంటున్నాం అనేది మీరు అందరూ చూసుకోవాలి. ఇప్పుడు అప్పటి నుంచి సంబరాలు అంటున్నారు. ఎందుకోసం ఈ సంబరాలు పెట్టుకున్నామంటే మన గత సంవత్సరంలో ఏమేమి అచీవ్ చేసినామో దానికోసం ఈరోజు ఈ సంబరాలు పెట్టుకున్నాము. ఇందాక డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు. మన గత ఒక సంవత్సరాల్లో మన మొత్తం జిల్లాలో 230 కోట్లు రుణాలు ఇచ్చినాము మహిళా సంఘాలకి. దానికి గాను ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు దాదాపు 5 కోట్లు, మన జిల్లాకి 5 కోట్లు ఈ రుణమాఫీ అనేది వచ్చింది. రుణమాఫీ కింద అంటే మనం ఏమి ఇంట్రెస్ట్ కట్టినామో ఆ అమౌంట్ వాపస్ రావడం జరిగింది. దానికోసం ఆ డిస్ట్రిబ్యూషన్ మీ అందరూ అకౌంట్లో పడింది అని తెలపడానికి, అలాగే ఇందాక చాలామంది మాట్లాడినట్టు గత సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అంటే లిస్టు చాలా పెద్దగా ఉన్నాయి. మొదటిగా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకిప్పుడు రుణమాఫీ ఇది చేయడం జరిగింది, లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనము అందరికీ కూడా ఒక మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవర్ సెక్టర్లో కూడా మనము గవర్నమెంట్ నుంచి ఉన్న ఆదేశ ప్రకారంగా ఒక మెగావాట్ సోలార్ యూనిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే మహిళలు బాగుపడాలి, మంచిగా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా ఎదుగుతేనే మనకి వేరే రకాల కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నది. కాబట్టి మీరు ఈ అన్ని దానిని సద్వినియోగం చేసుకొని మంచిగా చేసుకోవాలి. ఆఖరిగా ఒకటే మాట ఏం చెప్పాలంటే, మనం ఇంత సౌకర్యాలు ఇచ్చినా కూడా చాలామంది పిల్లలని బడిలకి పంపించకుండా తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. మనం ముందు స్టార్టింగ్ ప్రతిజ్ఞతో మనం ఇది చేసినాము. ఆ ప్రతిజ్ఞలో ఏం చెప్పినా మనము 21 సంవత్సరం అయితే తప్ప మనము మహిళలకి పెళ్లి చేయమని చెప్పినారు. కానీ మనము చాలా వరకు మహిళా డిడబ్ల్యూ వాళ్ళ శాఖలో చూస్తే ఈ గట్టు మంజాల నుంచి ఎక్కువగా మీరు ముందే పెళ్లి చేసేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇవంతా మీకు సౌకర్యాలు ఇచ్చి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఇవన్నీ సౌకర్యాలు తీసుకున్నాక మీరు చాలామంది వరకు మన గట్టులో ఈరోజు లిటరసీ చూస్తే కేవలం 50% ఉంది మహిళలకి. మీరు చదవలేదు కానీ మేము నెక్స్ట్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చదివించాలి. చదివి మీ పిల్లలకి తీసుకురావడము,
వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, తర్వాత ఫ్రీ బస్ చేయడము. మీరు మీ పిల్లలకి బడికి పంపాలి, బడికి పంపించి మంచిగా చదివిస్తే మాత్రమే మీరందరికీ కూడా మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మండల వారీగా మనం ఇది ప్రోగ్రాం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా సంబరాలు అంటే ఏంటి, ఎందుకు సంబరాలు పెట్టుకుంటున్నాము, దీనివల్ల మహిళలకి ఎట్లాంటి మంచిది జరుగుతుంది అని చెప్పాలని కాబట్టినే ఈరోజు మనము గద్వాల్లో పెట్టాల్సిన కార్యక్రమం ఇప్పుడు ప్రతి ఒక్క మండలాల్లో పెట్టుకుంటున్నాము. ఆ భాగంగానే ఈరోజు గట్టులో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గౌరవ మహిళా మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా అందరు అధ్యక్షులకి పేరు పేరున ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీరు, రెండోసారి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తల్లి. ఎందుకంటే అందరు కూడా మీ మహిళల గురించి చెప్పినారు. ఏ విధంగా అభివృద్ధికి అంటే చాలామంది అనుకుంటుంటారు కోటీశ్వరులు చేస్తారు అంటే డబ్బులు కోట్లు మీకు ఇవ్వరు. అంటే మీరున్న శక్తితోన, ఈ మహిళా శక్తితోన ఈ హామీ పథకాలు మహిళా శక్తి ద్వారా మీకు బస్సులైతేమి ఎన్ని రకాల స్కీమ్లు ఉండవో ఆ స్కీమ్ల ద్వారా అభివృద్ధి చెందాలని, దినదిన అభివృద్ధి చెందాలని ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది. దీన్ని మీరు ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకునే విధంగా మీరందరూ కూడా మీకు వచ్చిన అధికారులకు సహకరించి మళ్ళీ ఏ స్కీమ్స్ ద్వారా మీరు అభివృద్ధి చెందుతారో ఈరోజు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఏ నియోజకవర్గం అయితే ఆర్థికంగా ఎదుగుతుందో ఆ నియోజకవర్గం అన్ని రంగాల ముందుకెళ్తుంది. ఈరోజు గతంలో నేను కూడా 10 సంవత్సరాలు అంటే లాస్ట్ 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయినా ఒక్కసారి 10 సంవత్సరాల వెనక్కి పోతే మన స్థితిగతులు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మన గట్టు మండలం అంటేనే మళ్ళీ ఈరోజు మన కరువు కాటకాలకు నిలయం. కరువుతోనే మనం ఎప్పుడు ఆగజాం లేచి మనం ఎప్పుడు కూడా మళ్ళీ కర్ణాటక రాష్ట్రంపై మళ్ళీ వరి కోతలకి వరి నాట్లకు పోయే పరిస్థితి ఉండే. ఈరోజు ఆ పరిస్థితులు లేం. మనమే ఒకరికి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే మన మండలం అభివృద్ధి చెందుతున్నట్లు. గతంలో మన పిల్లలకు స్కూళ్ళు లేవు, గ్రామాలు ఎక్కడ పోయినా స్కూళ్ళు లేవు, ఎక్కడ పోయినా మన పిల్లలకు చదువులు చెప్పించలేక అతి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసిన కార్యక్రమం కూడా చూసినాం. ఈరోజు మంచి స్కూళ్ళు పెట్టించినాం, మన పిల్లలకి మంచి తెప్పించినాం, తాగునీటి సమస్య లేకుండా చేసినాం, ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్ళు తెచ్చినాం. ఎన్ని రంగాల అభివృద్ధి చెందాలో అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి ఈ మండలంలో 7,780 ఇండ్లు ఇచ్చినాం. 3,500 ఇండ్లు మాత్రమే జిల్లాకు మన గద్వాలకు వచ్చినాయమ్మా. ఒక సంవత్సరం ఒక్కొక్కరికి జరుగుతుంది. ఈ సంవత్సరం 780 మందికి మీ కాన్స్టిట్యున్సీలు వచ్చిన ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు కొన్ని సమస్యలు చిన్న సమస్యలు ఉంటాయమ్మా. ఈ రోజు 50 రూపాయల బియ్యం కొని మీకు ఉచితంగా ఇస్తుందా లేదా? మళ్ళీ బియ్యం 47,96,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 7,25,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మీ గ్రామ సంఘం అకౌంట్లోకి వస్తాయి. మీ సిసి మహిళా శక్తి సంబరాల భాగంగా ఈ నలుగురు కూడా మనం సన్మానిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. ఒకసారి గట్టి క్లాస్ మనం వచ్చింది కదా. పెద్దపల్లి జిల్లా రామకొండ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సంతోషిమాత 50వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతోషిమాత 50వ వార్షికోత్సవ సందర్భంగా ఎన్టీపీసీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లోకేష్ కండోయ్ అగర్వాల్, శివ సంతోష్ కండోయ్ అగర్వాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంతోషిమాత 50వ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ, నవగ్రహ పూజ, కలుష స్థాపన, అఖండ దీపం, గణపతి హోమం, నవగ్రహ హోమం మరియు శనివారం చండీ హోమం, హారతి, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో అర్చకులు రంజిత్ శర్మ, రమణ శర్మ వారి బృందంతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు కౌశిక వెంకటరమణ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం డబ్బులు బరువు పెట్టారు. అందరికీ నమస్కారము. ఇవాళ మన ఆంజనేయ స్వామి గుడి రామగుండంలో 50వ సంతోషి మాత 50వ వార్షికోత్సవం జరగబడము. దీని చండీ యాగం అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ప్రసాదం విగ్రహించను. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ స్థానిక భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి యొక్క అమ్మవారి సంతోషమాత ఈ సంవత్సరంతో 50 సంవత్సరములు పరిపూర్తయిపోతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమము, అట్లాగే అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం అనగా దుర్గా సప్తాశతి పారాయణ పూర్వక చండీ హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమమును శ్రీయుతులు లోకేష్ కుమార్ గారు, అట్లాగే వారి యొక్క సోదరుడైనటువంటి యొక్క శివ సంతోష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో, ఆంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారి యొక్క సహకారంతో ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క కార్యక్రమమును ఒక్క వాళ్ళ కోసం కాదండి, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క భక్తులందరూ కూడాను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యములతో, అష్టైశ్వర్య భోగభాగ్యములతో జీవిత పర్యంతం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి యొక్క
భావన చేత సంతోషమాత యొక్క 50 సంవత్సరముల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి యొక్క ప్రతి భక్తునికి 50 మంది గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా ఆ అమ్మవారి దయతోటి అష్టైశ్వర్య భోగభాగ్యములను కలుగుగాక అని ప్రార్థిస్తూ ఇటువంటి దాన్ని హరి ఓం తత్సత్. అరంద ఉన్నత పాఠశాలలో శనివారం అంబేద్కర్ పై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో ప్రథమ బహుమతి పి అక్షిత 500, ద్వితీయ బహుమతి ఎం వైష్ణవి 300, తృతీయ బహుమతి డి అక్షర 200 రూపాయలు గెలుపొందారు. విజేతలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవడం జరిగింది. అందులో భాగంగా సమతా గ్రంథాలయం, మీరు ఇక్కడ పోస్టర్ చూసినట్టయితే కనిపిస్తా ఉంది. సమతా గ్రంథాలయం. గ్రంథాలయం అంటే అనేక రకాల గ్రంథాలు నిలువైన నిలయం, కొలువైన ఒక దేవాలయం. ఎన్నో రకాల గ్రంథాలు ఉంటాయి. మరి మీరు ఇప్పటి వరకు మన పాఠశాలలో చదువుకునే మీ పాఠ్య పుస్తకాలు మాత్రమే మీకు తెలిసి ఉంటాయి. కానీ గ్రంథాలయం అంటే అక్కడ చాలా రకాల పుస్తకాలు, చాలా రకాల భాషలు, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో కవులు కవయిత్రులకు సంబంధించినవి, పొలిటికల్ సంబంధించినవి, కథలు, తర్వాత అన్ని రకాల పుస్తకాలు, తీస్ కానివ్వండి, బొమ్మలు చిత్రరూపంగా ఉన్న పుస్తకాలు, న్యూస్ పేపర్స్, ఇలా రకరకాలుగా మనకు గ్రంథాలయాలు కలుగుతాయి. మరి గ్రంథాలయం అనేది మీకు తెలుసా? ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఆరింద గ్రామంలో గ్రంథాలయం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన పాఠశాలలో, ప్రతి పాఠశాలలో కూడా ఒక గ్రంథాలయం ఉంటుంది. ఆ గ్రంథాలయంలో కూడా కొన్ని పుస్తకాలు ఉంటాయి. కాబట్టి ఇక నుంచైనా మీరు ఆ గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ గ్రంథాలయం అనేది సమతా గ్రంథాలయం నేను మా ఇంట్లో నా సొంత ఖర్చులతోటి ప్రారంభించడం జరిగింది. మా ఇంట్లోనే ఒక 2 గదులు కేటాయించి కొంతమంది దాతలు ముందుకు వచ్చి కొన్ని రకాల పెద్ద పెద్ద గ్రంథాలని, తర్వాత రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథాలయంలో వాటిని పెట్టాము. దగ్గరలోని పాఠశాల విద్యార్థులు రోజు ఉదయం పూట స్కూల్కి వచ్చే టైంకి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళకు నచ్చిన పుస్తకాలు చదువుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే రోజు కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఏంటంటే చదవాలి అనే కోరిక మీలో పెరుగుతుంది. చదవడం ద్వారా ఏమవుతుంది, మీలో విజ్ఞానం కూడా పెరుగుతుంది. ఇప్పుడు చదివే చదువు రేపు మీకు ఎలా చదవాలి అనే సమయం ఇలాంటివి కూడా యూటిలైజ్ చేసుకోవడం కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి చిన్నతనం నుంచే గ్రంథాలయాలకు వెళ్ళడము, ఆ బుక్స్ చదవడం అనేది మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలి. అందుకే నేను పెట్టింది కూడా ముఖ్య ఉద్దేశం, గ్రంథాలయం ఎందుకు స్థాపించానంటే పేద విద్యార్థులు అన్ని రకాల పుస్తకాలు మనం కొనుక్కోవాలని ఉన్నా కొనుక్కోలేము, కొనుక్కున్నా ఏదో ఒక చోట పడేస్తాం. మరి మనకు అన్ని రకాల గ్రంథాలయాలు ఒకే చోట లభ్యమయ్యే ప్రదేశం ఏంటి అంటే గ్రంథాలయం అన్నమాట. అయితే ఈ గ్రంథాలయం నేను స్థాపించినప్పుడు చాలామందికి తెలిసింది, కొంతమంది అభినందించారు. ఒక వ్యక్తి అయితే యూకే లండన్ నుంచి అతను ఫోన్ చేసి మీరు పెట్టిన గ్రంథాలయం మాకు బాగా నచ్చింది. సో నేను ఏం చేస్తానంటే విద్యార్థులందరి కోసం అని చెప్పేసి నేను ప్రతి నెల ఒక 1000 రూపీస్ ప్రైజ్ మనీ కింద పంపిస్తాను. నేను దూరంగా ఉన్నా కాబట్టి నాకు గ్రంథాలయం స్థాపించాలని ఉన్నా నేను స్థాపించలేకపోతున్నాను. కాబట్టి నాకు ఉన్న కోరికని కనీసం విద్యార్థులకు నేను ఎంతో కొంత వాళ్ళకు సహాయం అందిస్తాను. నిరుపేద విద్యార్థులకు వాళ్ళకు గ్రంథాలయం ఉపయోగపడాలి అంటే, వాళ్ళు చదవాలి అంటే ఒక ప్రైజ్ మనీ అనేది వాళ్ళకు ప్రోత్సాహకంగా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఉత్సాహంతో మరిన్ని పుస్తకాలు చదివి భవిష్యత్తులో వాళ్ళు మరింత జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అతను 1000 రూపీస్ని పంపించడం జరిగింది గత నెల. అప్పుడు మనకు వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి మనకు పాఠశాల ప్రారంభమైనాక చేస్తానని చెప్పాను. అదేవిధంగా ఈ నెల మన పాఠశాలలో ఫస్ట్ ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని, ఈ వ్యాసరచన పోటీలను మన పాఠశాలలోనే ప్రారంభించడం నాకు చాలా సంతోషం. అయితే ఎందుకు అంబేద్కర్కి సంబంధించిన టాపిక్కే ఫస్ట్ ఇచ్చాను అంటే, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివినన్ని పుస్తకాలు ఎవరు చదివి ఉండకపోవచ్చు. ఆయన సమయం దొరికిన ప్రతిసారి కూడా పుస్తకాలనే చదివేవారు. అలా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రపంచ మేధావి అయి ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు.
కాబట్టి ఆయనకు సంబంధించిన టాపిక్నే మీరు ఫస్ట్ రాయాలి అని ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ అతనికి సంబంధించిన వ్యాసాన్ని రాపించడంతో ప్రారంభించాలని అనుకోవడం జరిగింది. ఈ ప్రైజ్ మనీ పంపించిన అతని కోరిక కూడా అదే అన్నమాట. అందుకనేసి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అందించిన పుస్తకాలను వారికి ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకొని చక్కగా వాళ్ళు వ్యాసాన్ని రాశారు, చదివాము. ఒక ముగ్గురిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మొదటి బహుమతి పి అక్షిత 10th క్లాస్ నుంచి. ఆ అమ్మాయికి ప్రథమ బహుమతి కింద 500 రూపాయలు మన హెచ్ఎం మేడం గారు తన చేతుల మీద అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ద్వితీయ బహుమతి ఎం వైష్ణవి ఫ్రమ్ 10th క్లాస్. ద్వితీయ బహుమతి కింద 300 రూపాయలు ద్వితీయ బహుమతి కింద మన సీనియర్ టీచర్ సువార్త మేడం అందించవలసిందిగా కోరుతున్నాను. ద్వితీయ బహుమతి కింద 200 రూపాయలు గెలుపొందిన విజేత అక్షర ఫ్రమ్ 10th క్లాస్. దాంట్లో సార్ గారు మనకున్న విజేతలందరికీ అభినందనలు. మిగతా వాళ్ళు కూడా అసంతృప్తి చెందవద్దు, మీరు కూడా ప్రయత్నించండి. ద్వితీయ తృతీయ బహుమతులు వచ్చిన వాళ్ళు కూడా బాధపడవద్దు. నెక్స్ట్ టైం మీరు ఇంకా బాగా మంచిగా రాయడానికి ప్రయత్నించండి. మీరు కూడా బహుమతులు అందుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నారు. రాయని వాళ్ళు కూడా రాయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు, ముందుకు వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా వెనకడుగు ఉండద్దు. ఓకేనా? ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన సార్ మాట్లాడతారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మేబీ ట్యూస్డే. జ్ఞానం నుండే విజ్ఞానం పుట్టుకొస్తుందని, జ్ఞానాన్ని ప్రేమించేవారు జీవితంలో ఎదుగుతారని గోదావరికని జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు అన్నారు. గోదావరికని చంద్రశేఖర్ నగర్లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో శనివారం మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో 1 టౌన్ ఎస్ఏ అనుచతో కలిసి జడ్జి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను, గురువులను మర్చిపోకూడదన్నారు. Smartphone or a system or a laptop, all the technological devices. So there, as said, there are pros and cons in the advancement of technology, which we can do by using the technology. As you all know, today the crime in cyber department is increasing. Yeah, OTP fraud, it might be OTP fraud, it might be APK files, or you have been for the fraud, you have been experiencing it. Some of you might be experiencing the cyber fraud. So how to get rid of it, or what to do when you are? How many of you know what you have to do when you are a victim of a cyber fraud? Do you know the toll-free number which you have to call when you are a victim of a cyber fraud? Do anyone know? Please raise your hand. No one. It's okay. But you have to know. It's 1930. It is the toll-free number which you have to call when you are when you came to know that. ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా మనకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏదైనా సమస్య కనుక వస్తే 100కి ఫోన్ చేయగలరు. మీకు సమస్య ఉన్నదో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ సమస్యను తొందరగా పరిష్కారానికి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్
children. How are you all? Hope you all. గుడ్ మార్నింగ్. గ్రామర్ స్కూల్లో లీగల్ లిటరసీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ తలకు ఉద్దేశం ఏంటంటే పిల్లలకి వాళ్ళకి రైట్స్, అలాగే డ్యూటీస్, అలాగే సమాజంలో ఒక జస్ట్ సొసైటీ, ఈక్విటబుల్ సొసైటీ క్రియేట్ చేయడానికి గాను ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి చోట ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా. ఇందులో పిల్లలకి అసలు నాలెడ్జ్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, మనిషి ఎలా జీవించాలి, మరి ఏ విధంగా జీవిస్తే మరి శాంతి సమాజంగా మనం ఉండగలడు, మరి సమాజంలో మంచి పౌరుడిగా జీవించగలడు అనే విషయాలు ఇక్కడ బోధించడం జరిగింది. మరి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటుగా మిగతా విషయాలపై వాళ్ళకి అవగాహన కలిగిస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్స్ చేయకుండా ఒక లాఫుల్ సిటిజన్గా ప్రతి ఒక్కరూ ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్కి రావడం జరిగింది. లీగల్ లిటరసీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ మన వాళ్ళు కండక్ట్ చేయడంలో భాగంగా పోలీస్ వారిని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోదర్పని మండలం హాజరు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని వేదికగా చేసుకొని పిల్లలకి సైబర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సైబర్ అవేర్నెస్కి మన వాళ్ళు ఎలా గురవుతున్నారు, గురైనప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎంత తొందరగా రెస్పాండ్ అవుతే మనకు ఎంత తొందరగా రికవరీ ఉంటుంది అనే దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలుగా వీళ్ళు రేపటి మన భారతదేశ పౌరులుగా, మన భారతదేశాన్ని ముందుకు నడిపించే పౌరులుగా వీళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి వీళ్ళకి మంచి అవగాహన ఉండి మంచి నాలెడ్జ్ ఉంటే వీళ్ళు 10 మందికి చెప్పే వాళ్ళు అవుతారు. కనుక వీళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.